ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అదేవిధంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కృష్ణా జిల్లా యావత్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక టూరిజం ఈవెంట్ కింద మచిలీపట్నం బీచ్ని మంగనపూడి బీచ్ దగ్గర మసలా ఫెస్ట్ 2025 ప్రోగ్రామ్ని ఈ నెల 5వ తారీఖు 6వ తారీఖు 7 మరియు 8 ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్టివల్గా బీచ్ ఫెస్టివల్గా ఇది నిర్వహించబడుతూ ఉంది. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఒక టూరిజంని ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్యూజ్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా బీచ్ కబడ్డీ దాదాపు 29 స్టేట్స్ నుంచి టీమ్స్ వస్తూ ఉన్నాయి. మేల్ టీమ్స్ అలా ఫీమేల్ టీమ్స్ కూడా దాదాపు 24 స్టేట్స్ నుంచి వస్తున్నాయి. అదేవిధంగా కయాకింగ్ 3rd నేషనల్ కయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కయాకింగ్ని ఇక్కడ నిర్వహించబడతా ఉంది నేషనల్ ఈవెంట్గా. అదేవిధంగా వాలీబాల్ బీచ్ వాలీబాల్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్లో చాలా బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా రాబోతూ ఉన్నారు. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. దాదాపు ఒక 2000 మంది ప్లేయర్స్ ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి రాబోతూ ఉన్నారు. అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి. అదేవిధంగా ల్యాండ్ పారాగ్లైడింగ్ ఉంటుంది, పారామోటర్తో ఫ్లయింగ్ అండ్ డెమో ఉంటుంది, స్పీడ్ బోట్, జెట్ స్కీ, బంజీ ఇజెక్షన్, క్లైంబింగ్ వాల్ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి 5th మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. 5th మార్నింగ్ 9 o'clockకి అందరూ ప్లేయర్స్ కూడా వచ్చి అక్కడ రావడం జరుగుతుంది. మొట్టమొదటగా అక్కడ ఏదైతే అమరావతి అసెంబ్లీ రిప్లికేట్గా తయారు చేసినటువంటి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రారంభించుకుంటాం. దాదాపు 60 feet హైట్లో ఈ టవర్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి ఈ ప్లేయర్స్ అందరూ కూడా అక్కడ మేము 100 feet ఫ్లాగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 100 feet టవర్ ఏదైతే పోల్ మీద ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుని హాయిస్ట్ చేసుకున్న తర్వాత అక్కడ జెండా వందనం చేసుకుని ఈవెంట్ని స్టార్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమంతో స్పోర్ట్స్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. మిగతా అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎంటర్టైన్మెంట్ వచ్చి 5th నుంచి 6th ఈవినింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే తెలుగు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్, సినీ ఆర్టిస్టులు కానీ ఒక లీడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా వేదికగా 3 days పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే మన కల్చర్ తెలుగువారి కల్చర్ ఉట్టిపడేలాగా అక్కడ స్టాల్స్ దాదాపు ఒక 60 స్టాల్స్ దగ్గర 100 స్టాల్స్ వస్తాయి. 100 స్టాల్స్ కూడా మన కల్చర్ అంతా కూడా అంటే లోకల్ ఉంటుంది. బయట నుంచి కూడా కొండపల్లి బొమ్మలు, ఏడుకొప్పాక, కలంకారీ ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ షోస్ కానీ అలాగే అక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫుడ్ దాదాపు
భారతదేశంలో దొరికే అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ కూడా 7 జోన్స్ పెట్టి 7 జోన్స్లో ఈ ఫుడ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎంట్రీస్ కానీ జిల్లా కలెక్టర్ గారు దగ్గరుండి మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా, ఎందుకంటే 2018లో జరిగినటువంటి మస్లా ఫెస్ట్ అద్భుతంగా విజయం సాధించింది. అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయి. అలాంటి సమస్య రాకుండా ఆల్టర్నేట్ రోడ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి పోలీసులు మెన్ కూడా ఈసారి ఎక్కువ మందిని పెట్టి ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ కానీ టోటల్ సీసీ కెమెరాల మానిటరింగ్ ఉంటుంది. టోటల్ అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఒక 100 సోషల్ మీడియా ఛానల్స్లో నేషనల్ లెవెల్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మీడియా సోదరులందరూ కూడా దాదాపు ఒక 25 కెమెరాలతో టోటల్ అన్ని ఈవెంట్స్ని ఎట్ ఏ టైం వాటిని చేసి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. లైవ్ స్పోర్ట్స్ వెళ్తూ ఉంటాయి, లైవ్ యాక్టివిటీస్ అన్నీ కూడా వెళ్తూ ఉంటుంది. అట్లాగే అక్కడ సముద్రంలో స్నానానికి కానీ దిగినా కూడా ఇబ్బంది రాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మెరైన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అవకాశాలు ఉన్నాయి ఎక్కడికో, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని దేశాలు కేవలం టూరిజం మీద నడుస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. కాబట్టి టూరిజంకి మంచి అవకాశాలు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మన జీడిపి పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం పెద్ద కార్యక్రమంగా చేస్తున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం, అన్ని అసోసియేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. చాలామంది అడ్వాన్స్గా ముందు రావడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. హోటల్స్ అసోసియేషన్స్, అదేవిధంగా క్రీడై, ఇలాంటి సంస్థలందరూ కూడా మేమందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని అన్ని రకాలుగా కూడా సక్సెస్ చేయడానికి పుర ప్రముఖులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా మచిలీపట్నం చరిత్రని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఈవెంట్ జరగబోతూ ఉంది. మరి దీనికి అందరూ మీడియా సోదరులు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మరొకసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇది మస్లా ఫెస్ట్ 2025 దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. పోస్టర్ రిలీజ్ ఉంటుంది. మీడియా ఏమైనా అడుగుతారా? అదే అన్నీ కూడా ఫైనల్ అవుతాయి. రేపు ఎల్లుండిలో ఫైనల్ చేస్తాం. సీఎం గారిని ఇన్వైట్ చేస్తున్నాం, డిప్యూటీ సీఎం గారిని ఇన్వైట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా సెంట్రల్ మినిస్టర్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. 2-3 చెప్పారు. టైమింగ్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత డేట్స్తో సహా మీకు ఇస్తాం. తర్వాత ప్రోగ్రామ్ ఈవెంట్ ఏ రోజు ఏముండే అనేది కూడా మీకు డేట్ వైజ్గా ఆల్రెడీ ఇన్విటేషన్స్లో ఇచ్చేస్తాం. అది ఎవరు వస్తారు, గెస్టులు ఏ రోజు ఏ టైంకి ఎవరు వస్తారని కూడా మీకు టోటల్ షెడ్యూల్ ఇచ్చేస్తాం. మార్నింగ్ 6 నుంచి రేపైతే 9కి స్టార్ట్ అవుతుందండి. రేపు దీనిలో భాగంగా 2K రన్ ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాం. కోనేట్ సెంటర్ నుంచి ఈ 2K రన్ స్టార్ట్ చేస్తాం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఇప్పుడు భైరవ మన సినిమా రిలీజ్ భైరవం సినిమా యూనిట్ వస్తున్నారు. నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురు, అలాగే డైరెక్టర్ గారు కూడా వస్తున్నారు. వాళ్ళు ఆ 2K రన్ రేపైతే వాళ్ళు పాల్గొంటున్నారు. మిగతా గెస్టులు ఏ రోజు ఎవరు వస్తారు అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈవెంట్కి సంబంధించి ఏదైతే మన కల్చరల్ ఈవెంట్ ఉందో కల్చరల్ ఈవెంట్కి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. ఎవరెవరు వస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది. కొద్దిగా దీని అందరూ కూడా మనదిగా భావించి మన ఊరు మన పండుగ కార్యక్రమం కింద చేయాలని, జిల్లా పండుగ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని
ఉచిత బస్సెస్ ఒకసారి ఆర్టీసీ అంతా కూడా డిస్కస్ చేసి బందర్ నుంచి వరకు వీలైనంత వరకు బస్సెస్ ఉచిత బస్సెస్ ఏర్పాటు చేస్తాం. అన్నీ పెడుతున్నాము, టవర్స్ పెడుతున్నాము, అన్నీ అన్ని మెడికల్ ఉంది, శానిటేషన్, అన్ని రకాలైన ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా. పాల్కన్ వెహికల్ కూడా వస్తుంది, అన్నీ వస్తున్నాయి. చెప్తాం 6 నిమిషాలు.